పులివెందులలో జెడ్పీటీసీ బైపోల్స్ జరగనున్నాయి. పోలింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఒంటిమిట్ట పులివెందుల ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, డ్రోన్లతో పర్యవేక్షణ చేపడుతున్నారు. ఉపపోరులో టీడీపీ వైసీపీలు హోరాహోరీగా ఎన్నికల ప్రచారం నిర్వహించాయి. ఒంటిమిట్టలో 11 మంది, పులివెందుల బరిలో 11 మంది అభ్యర్థులు ఉన్నారు. పులివెందులలో మొత్తం 10,601 మంది ఓటర్లు ఉండగా 15 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. ఒంటిమిట్టలో మొత్తం 24,606 మంది ఓటర్లు ఉండగా 30 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. పులివెందులలో అదనపు బలగాలతో భారీగా భద్రత ఏర్పాటు చేశారు. పులివెందుల ఒంటిమిట్టలో 500 మందిని బైండ్ ఓవర్ చేశారు. రేపు పులివెందుల ఒంటిమిట్టలో జెడ్పీటీసీ బైపోల్స్ జరగనున్నాయి. పోలింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఒంటిమిట్ట, పులివెందుల ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, డ్రోన్లతో పర్యవేక్షణ చేపడుతున్నారు. ఉపపోరులో టీడీపీ వైసీపీలు హోరాహోరీగా ఎన్నికల ప్రచారం నిర్వహించాయి. ఒంటిమిట్టలో 11 మంది, పులివెందుల బరిలో 11 మంది అభ్యర్థులు ఉన్నారు. పులివెందులలో మొత్తం 10,601 మంది ఓటర్లు ఉండగా 15 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. ఒంటిమిట్టలో మొత్తం 24,606 మంది ఓటర్లు ఉండగా 30 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. పులివెందులలో అదనపు బలగాలతో భారీగా భద్రత ఏర్పాటు చేశారు. పులివెందుల ఒంటిమిట్టలో 500 మందిని బైండ్ ఓవర్ చేశారు. జెడ్పీటీసీ ఎలక్షన్స్లో భాగంగా పులివెందుల, ఒంటిమిట్ట రెండు ప్రాంతాల్లో ఎలక్షన్ జరుగుతున్నాయి. దానికోసం ఎలక్షన్ కమిషన్ యొక్క గైడ్లైన్స్ అనుసరించి కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా సెన్సిటివ్ ప్రాంతాలు లేకపోతే క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ని పర్సనల్గా విజిట్ చేయడం జరిగింది. పోలీస్ సిబ్బంది కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఏజీ గారి ఆధ్వర్యంలో సెన్సిటివ్ ప్రాంతాలు, క్రిటికల్ ప్రాంతాలని విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు, రూట్లలో ఉండేటువంటి ఇబ్బందులను పర్యవేక్షించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఏదైతే ట్రబుల్ మాంగర్స్ ఉన్నారో, యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేసినటువంటి పాత క్రిమినల్ హిస్టరీ ఉన్నటువంటి వాళ్ళని దాదాపుగా ఇప్పటివరకు 500 మందికి పైకి బైండ్ ఓవర్ చేయడం జరిగింది.